మానవ జన్మకు ఏదైనా ఉద్దేశం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు? నాస్తికులు. మానవ జన్మకు వాళ్ళు ఇచ్చేది ఏమిటంటే కారణ జన్ముడు కాడు మానవుడు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ గ్లోబ్. ఈ మధ్యకాలంలో జరిగిన మొట్టమొదటి ప్రోగ్రాంలో ఒక అబ్బాయి నాస్తికవాదాన్ని యాక్సెప్ట్ చేసిన అబ్బాయి ఫోన్ చేసి పుట్టిన వాళ్ళు గిట్టక మానరు అనే ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పారు అని అంటే దాని వెనకాల చాలా ఫిలాసఫికల్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇప్పుడు తన స్టేట్మెంట్లోనే తాను ప్రతిదానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది అని ఒప్పుకున్నట్టే. ఓకే, సో ఎండింగ్ అనేది ఉంది అంటే స్టార్టింగ్ డెఫినెట్గా ఉండాలి. ఓకే అండి, తనంతట తాను వచ్చి ఉండొద్దు, దానికి బిగినింగ్ అంటూ ఏదో ఉండాలి. ఆ బిగినింగ్ ఎప్పుడు ఏమండి? ఆ బిగినింగ్ ఎప్పుడు? యాక్చువల్గా నాస్తికత్వము కొన్ని సైంటిఫిక్ సిద్ధాంతాల మీద ఆధారపడి ప్రారంభం అవుతూ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే కొందరు సైంటిస్టులు, మెటీరియల్ సైంటిస్టులు ఇచ్చిన ఎవిడెన్స్ని తీసుకొని దాన్ని వాళ్ళ నాస్తికత్వానికి జోడించుకొని ఆన్ దిస్ గ్రౌండ్ వీఆర్ బేసింగ్, వీఆర్ స్టాండింగ్ అంటూ ముందుకెళ్ళారు. అందులో ప్రాముఖ్యంగా బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒకటి ఉంది. ఒక పెద్ద పేలుడు శబ్దం జరిగింది, ఆ జరగడంతో ఈ విశ్వం అంతా ఇలాగ ఉనికిలోనికి వచ్చింది అనేది వాళ్ళు అంటున్నారు. కానీ ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి అవసరమైన పదార్థం ఎక్కడి నుండి వచ్చింది అసలు, దానికి మళ్ళీ జవాబు లేదు వాళ్ళ దగ్గర. అది ఉందండి అంతే అంటారనమాట. కానీ ఇప్పుడు నాస్తిక యువకుడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రతిదానికి బిగినింగ్ ఉంది, ప్రతిదానికి పుట్టినవాడు గిట్టక తప్పదు. సో గిట్టుతున్నాడు అంటే వాడు పుట్టి ఉండాలి. పుట్టుక లేకుండా గిట్టుట అనేది ఉండదు, అలాగే బిగినింగ్ లేకుండా ఎండింగ్ ఉండదు. సో ఈ మెటీరియల్, మొదటి బిగ్ బ్యాంగ్ ఏర్పడడానికి కారణమైన పదార్థం, ఆ ఒత్తిడి శక్తి ఎక్కడ నుండి వచ్చింది, దానికి ప్రారంభం ఏమిటి అంటే నాస్తికత్వం దగ్గర జవాబు లేదు. అది సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అండి అంటారనమాట. అయితే జీవము లేని ఒక పదార్థము సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అని అంటున్నారే కానీ జీవము కలిగిన దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటే మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు అని ఇట్లా అడుగుతున్నారు. ఇది వాళ్ళ దగ్గర వస్తున్నది. సో ఇలాగ మనం అనంతంగా దేవుడు ఎలా పుట్టాడు, దేవుణ్ణి పుట్టించడానికి కారణమైన ఇలాగ అనుకుంటూ వెళ్తుంటే ఈ ప్రశ్న అనంతంగా మిగిలిపోతుంది తప్ప జవాబు ఉండదు. ఇటు నాస్తికత్వం వైపు ఆలోచించిన, ఆస్తికత్వం వైపు ఆలోచించిన. కానీ మేము 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఒక లెక్కను ముగించాలి, జరిగించాలి అంటే ఎక్స్ అనుకోనము అంటాడు అనమాట. ముందే ఆ లెక్క ఇస్తారు, జవాబు కనుక్కోవడానికి ముందే ఏమంటాడంటే ఎక్స్ అనుకోనము. ఆ ఎక్స్ ఏందో, దాని విలువ ఏందో, అది ఎందుకు అనుకోవాలో అలాగో వీటన్నిటికి ఎవరు చెప్పరు. ఎక్స్ అనుకుంటేనే మరి కింద శేషం మనకు వచ్చేస్తుంది. అలాగున ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే ఇప్పుడు సొల్యూషన్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఎక్స్ దేవుడు అనుకొని ఈ విశ్వం అంతా ఉనికిని స్టడీ చేస్తే మనకు కంక్లూజన్ వస్తుంది. ఈ విషయం అంతా ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడుతుంది. ఇప్పుడు పటేల్మని పేలిపోయిన గ్రహాలన్నీ ఎందుకు ఒకటే ఆర్బిట్లో తిరుగుతున్నాయి, ఒకటే సర్కిల్లో తిరుగుతున్నాయి, ఎందుకు డిస్టర్బ్ కావట్లేదు, అటు ఇటు డిస్టర్బ్ కావట్లేదు? ఒకవేళ ఒక ప్లానెట్ కానీ ఒక స్టార్ కానీ డిస్టర్బ్ అయితే, తన చలనములో డిస్టర్బ్ అయితే మరొక స్టార్కు కనుక ఢీకొంటే విశ్వప్రళయమే సంభవిస్తుంది. కానీ ఇంత చక్కగా ఎందుకు నడుస్తుంది విషయం? దీనికి సింపుల్ కామన్ సెన్స్ ఏమిటంటే మనము వాడుతున్న గడియారము ఇంత చక్కగా క్రమముగా 24 అవర్స్కి ఒకసారి ముగిస్తుంది ఎందుకు అంటే దాన్ని అలాగ అరేంజ్ చేసిన వాడు ఒకడు ఉండాలి. అంతేగాని ఈ 2-3 ముళ్ళు ఇటు నుంచి ఒకటి పరిగెత్తుకొచ్చి ఇటు నుండి ఒకటి పరిగెత్తుకొచ్చి అవి యాడ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత బ్యాటరీ వచ్చేసింది, ఆ బ్యాటరీ అనేది దానికి తగులుకోగానే ముళ్ళు తిరగడం ప్రారంభమయ్యాయి, అవి కరెక్ట్గా 24 అవర్స్కి ఒకసారి తిరుగుతున్నాయి అనేది ఎంత బుద్ధిహీనమైన వాదన. ఈ బిగ్ బ్యాంగ్ కూడా అలాగే ఉంది. సైన్స్ అంటున్నారు కానీ అది బుద్ధిహీనమైనది. అందుకే తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు నీవు దూరముగా ఉండు. అది జ్ఞానం అనిపిస్తుంది. See, they are saying that this is science. The Big Bang theory is science. But it is not science. Why? Because science అనేది నిరూపించబడినప్పుడే సైన్స్ అవుతుంది, ప్రతిపాదించబడినప్పుడు కాదు. ఐ కెన్ ప్రపోజ్ వన్ థియరీ, అంత మాత్రం చేత అది సైన్స్ కాదు. అది ఆ మెటీరియల్ సైన్స్ అయితే, లేకపోతే ఫిజికల్ సైన్స్ అయితే, బయాలజికల్ సైన్స్ అయితే, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలందరూ దాన్ని ఎస్ అని ఆమోద ముద్ర వేసినప్పుడు దెన్ దట్ డాక్ట్రిన్ కెన్ బి కాల్డ్ యాజ్, దట్ థియరీ కెన్ బి కాల్డ్ యాజ్ సైన్స్.
ఓకే. అంతవరకు అది హైపోథీసిస్ అంటాం. హైపోథీసిస్ అంటే ప్రతిపాదించబడిన సిద్ధాంతము. ఓకే. బిగ్ బ్యాంగ్ థియరీ ఈనాటి వరకు ప్రతిపాదించిన సిద్ధాంతము, ఎవాల్యూషన్ థియరీ కూడా ఇంతవరకు ప్రతిపాదించబడిన సిద్ధాంతమే. నో యూనివర్సిటీ సో ఫార్ కన్ఫర్మ్డ్ దట్ దే ఆర్ ప్రూవ్డ్ సైన్స్. ఓకే. ఎస్. కానీ నాస్తికులు సైన్స్ అంతా వాళ్ళ జేబులోనే ఉన్నట్టు, ఇక మొత్తం మాకు ప్రపంచాన్ని గురించి తెలిసిపోయినట్టు మాట్లాడేస్తుంటారు. కానీ ఏ యూనివర్సిటీ కూడా ప్రపంచంలో ఇంతవరకు దిస్ థియరీ ఈజ్ ప్రూవ్డ్ అని చెప్పగలిగింది ఏ యూనివర్సిటీ ముందుకు రాలేదు, ఏ సైంటిస్ట్ కూడా ముందుకు రాలేదు. వాళ్ళు దాని మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు. సో ప్రతిపాదించబడిన దాన్నే నిరూపించబడిన దానిలాగా మీరు భావించే సైన్స్ అని చెబుతూ జ్ఞానం అని అబద్ధంగా చెబుతున్నట్టే కదా. సో అబద్ధంగా చెబుతున్న విపరీత వాదములకు తిమోతి నీవు దూరముగా ఉండు. అలాగనే ఈనాటి యువతరం కూడా, ఈ టీవీ ప్రేక్షకులైన యువతరం కూడా ఒక వ్యక్తి సైన్స్ అని చెప్పగానే వెంటనే అది గుడ్డిగా నమ్మేసి దాని వెంబడి పరిగెత్తొద్దు. భక్తి అనగానే ఇదేదో మూఢత్వానికి సంబంధించింది, మన అమ్మమ్మలకు నాన్నమ్మలకు బామ్మలకు సంబంధించిన అది మన ఆధునిక తరానికి కాదు అని మనం అనుకోకూడదు. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ఎగ్జామిన్ ప్రాపర్లీ, ఫైండ్ ద ప్రూఫ్స్ ఫర్ దాట్, అండ్ దెన్ వీ కమ్ టు ఎ కంక్లూజన్ టు బిలీవ్ దాట్. ఏమండి యవనస్తులారా, యవన బిడ్డలారా, మనము ఆధ్యాత్మికతను పరిశోధించవచ్చు, అలాగే సైన్స్ను కూడా పరిశోధించాలి. అంత మాత్రం చేత ఒకడు 10 సైన్స్ మాటలు మాట్లాడినంత మాత్రాన గుడ్డిగా నమ్మేయకూడదని తిమోతికి పౌలు ముందుగానే హెచ్చరించాడు. ఆ సంగతిని ఈనాటి యువతరానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.